गुड मॉर्निंग डियर स्टूडेंट्स। आप कैसे हैं? आशा करती हूँ कि आप सब सकुशल हैं। अब मैं 10वीं कक्षा में पहला पार्ट बरसते बादल के बारे में बताना चाहती हूँ। बरसते बादल माने क्या है? బరస్తే బాదల్ అంటే తెలుగులో ఏంటి? బరస్న అంటే కురియుట, వర్షించుట. బాదల్ మానే మేఘాలు. బరస్తే బాదల్, బరస్న కురియుట, బాదల్ మేఘాలు అంటే మేఘాలు కురుస్తూ ఉన్నటువంటి మేఘాల గురించి ఈ లెసన్ గురించి మనకి సుమిత్రానందన్ పంత్ అనే కవి గారు. కవి का नाम क्या है? సుమిత్రానందన్ పంత్. इस पाठ की विधा क्या है? विधा माने पद्धति. ఏ పద్ధతిలో ఈ పాఠం మనకు చెప్పబడుతుంది అంటే కవిత. इस पाठ की विधा क्या है? कविता. बरसते बादल पाठ की विधा क्या है? कविता. इस पाठ के कवि का नाम क्या है? सुमित्रानंदन पंत. सुमित्रानंदन पंत. और इस पाठ में उन्मुखीकरण, टेक्स्ट बुक पाठ्य पुस्तक में पहला पहल उन्मुखीकरण के बारे में मैं बताना चाहती हूँ. ఉన్ముఖీకరణ మానే ఇంట్రడక్షన్. మనకి ఇంట్రడక్షన్ లో ఒక చిన్న పోయం ఇచ్చారు, దానికి చెప్పి దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తాను. తర్వాత ఉద్దేశ, విధా విషయ, కవి పరిచయ అట్లా వరుసగా మనం టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది విని నోట్స్ రాసుకోండి. కఠిన శబ్దార్థ నోట్బుక్ లో మీరు నోట్ చేసుకోండి. उन्मुखीकरण. क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. क्या गाती हो, ఏం పాడుతున్నావు, ఏమని పాడుతున్నావు. కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు. బులానా టు కాల్, గానా టు సింగ్. ఇట్లాంటి వర్డ్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. క్యా గాతి హో, ఏం పాడుతున్నావు. ఎవరిని అడుగుతున్నారండి ఈ ప్రశ్న? బతలాదు చెప్పు. కోయల్ రాణి, కోకిల రాణి, కుక్కుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏమని పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు అని సమాధానం చెప్పు అని చెప్పి కోయిల రాణిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ రాణి చెప్తున్నారు ఏమని? ప్యాసి ధర్తీ దేక్ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. మేఘాల నుండి నీటిని అడుగుతున్నావా. ఈ ఎండిపోయినటువంటి, ఈ దాహంతో ఉన్నటువంటి ఈ భూమి కొరకు. అంటే మనకి ఈ బరస్తే బాదల్ అంటే కురుస్తూ ఉన్నటువంటి మేఘాలు, అంటే మేఘాలు కురవటం అంటే ఏంటి? మనకు వర్షాకాలం వచ్చింది అని. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రకృతి యొక్క శోభ ఎలా ఉంటుంది, కోకిల ఏ విధంగా కూస్తుంది అనేటటువంటి ఆ విధానాన్ని, ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మొత్తం వివరిస్తూ ఉన్నటువంటి విధానంలో ఈ యొక్క పద్యం మనకి చిన్న ఉన్ముఖీకరణ రూపంలో మనకి చెప్పబడింది. సో ప్యాసి ధర్తి, ప్యాస్ అంటే దప్పిక, దాహం, థర్స్టీ. ధర్తి భూమి, ఎర్త్. దేక్ మాంగతి ఈ భూమిని, ఈ దాహంతో ఉన్నటువంటి భూమిని చూసి అడుగుతున్నావా. మేఘాల నుండి నీటిని అంటే మేఘాలు వర్షించమని, అంటే వర్షం కురవమని, ఈ భూమిని చల్లబరచమని, ఈ ప్రకృతిని అందంగా మార్చమని అడుగుతున్నావా కోకిల రాణి అని చెప్పి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది పోయంకి సంబంధించి చిన్న క్వశ్చన్స్ 3 ఉన్నాయి చూడండి. మీటే గీత్ కౌన్ గాతి. తీయగా పాడుతుంది, కూ అని పాడుతుంది. ఎవరు? కోకిల. మనకి పోయంలో చెప్పారు కోయల్ రాణి. मीठे गीत कौन गाती है? कोयल रानी का. मीठे गीत कोयल रानी गाती है. प्यासी धरती पानी किससे मांगती है. प्यासी धरती पानी किससे मांगती है. ఆ దాహంగా ఉన్నటువంటి భూమికి నీటిని ఎవరి నుంచి అడుగుతున్నారు? మేఘాల నుంచి. ప్యాసి ధరతి దేక్ మాంగతి క్యో క్యా మేఘోం సే పానీ. మేఘాల నుంచి అడుగుతున్నారు. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కైసే. ఈ మేఘాలు మరి ప్రకృతి యొక్క శోభని, శోభ మానే బ్యూటీనెస్, అందం పెంచుతాయి. బడానా పెంచుతాయి అని అంటున్నా. ఎలా పెంచుతాయి? ఎందుకంటే వర్షించకపోతే, మేఘాలు కనుక వర్షించకపోతే, వర్షాలు లేకపోతే చెట్లు మొక్కలు చిగురించవు. వాటి యొక్క పచ్చదనం ఈ ప్రకృతిలో శోభించదు, వ్యాపించదు. దాని వలన ఈ ప్రకృతికి అందం ఉండదు. కాబట్టి ఎక్కడి నుంచి వర్షాలు కురిస్తే, మేఘాలు వర్షిస్తే ఆ వర్షానికి చెట్లు మొక్కలు చిగుర్చి చక్కగా పచ్చదనాన్ని వ్యాపింపచేస్తాయి, ప్రకృతిని అందంగా ఉంచేటట్లుగా చేస్తాయి.
సో इसलिए బాదల్ के कारण ही వర్షా होती है. మేఘాల వలనే వర్షం కురుస్తుంది. ఎవాపరేషన్ మీకు తెలుసు కదా, ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆపరేట్ చేసుకుని ఆ మేఘాలు మనకి వర్షం రూపంలో మళ్ళీ ఉంటాయి. ఇదంతా సైకిల్ అనమాట. కాబట్టి ఆ మేఘాలు వర్షించినప్పుడు, వర్షం కురిసినప్పుడు చెట్లు మొక్కలు అంతా కూడా చక్కగా చిగుర్చి పచ్చదనాన్ని వ్యాపింపచేస్తాయి ప్రకృతిలో. అలాగే పేడ్ పౌధోं से ही, ఈ మొక్కలు చెట్లు వల్ల కదా ప్రకృతికి అందం పెరిగేది. కాబట్టి మేఘాల వలన అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ये सभी बादल के कारण ही होते हैं, इसलिए कह सकते हैं कि बादल प्रकृति की शोभा बढ़ाते हैं. नेक्स्ट इस पाठ के संबंधित उद्देश्य है. ఉద్దేశం మానే అంటే బరస్తే బాదల్, ఈ కురిసేటటువంటి మేఘాలు అనే పాఠము మనకి పంత్జీ గారు, సుమిత్రానందన్ పంత్ గారు ఎందుకు చెప్పారు, అసలు ఏ ఉద్దేశానుసారం మనకి ఈ పాఠాన్ని మనకు వివరించారు. కురుస్తున్నటువంటి మేఘాలు, కురిసే మేఘాలు అంటే వర్షాకాలం, వర్ష ऋतु के बारे में. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. చూడండి, ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రకృతికి ప్రతి, ప్రకృతి పట్ల కావ్య రచనలు అంటే కవితలు ఏ విధంగా మనల్ని ప్రోత్సహించేటటువంటి విధంగా ఉంటాయి, దానితో పాటు ప్రకృతి యొక్క అందాన్ని పెంచే విధంగా సౌందర్య బోధకరాన और मनोरंजन की భావన అంటే మనస్సుకి మనోరంజన, మనస్సుకి ఉల్లాసాన్ని కల్పించేటటువంటి, ఆనందాన్ని కల్పించేటటువంటి, అంటే ఈ ప్రకృతి శోభ చూసినప్పుడు, ఆ వర్షాకాలంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాన్ని మనం చూసినప్పుడు మన మనస్సు పులకించిపోతుంది. ఆ పులకింతలు ఏ విధంగా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి అనేటటువంటి దాన్ని గురించి మన మనస్సులో ఉన్నటువంటి భావాలని జాగృతం చేసి, జాగృతి అంటే మేల్కొల్పడం, జాగృతం చేసి ఈ ప్రకృతి యొక్క సంరక్షణను మనం ఏ విధంగా చేయాలి, మరి ఇంత అందమైనటువంటి ప్రకృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశాలని, అనేటటువంటి విషయాలను మనకి వివరించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, విధా విశేష. విధా ఏం చెప్పా ఇందాక నేను, యహ కవితా పాఠ హై, ఏక్ కవితా పాఠ హై. బరస్తే బాదల్ అనేది ఒక కవిత, ఒక పద్యం రూపంలో మనకి చెప్పబడుతుంది. ఆ ప్రకృతి యొక్క వర్ణన మొత్తం సుమిత్రానందన్ పంత్ గారు ఒక పోయం రూపంలో మనకి వివరించారు. విధా విశేష చూడండి ఒకసారి. బరస్తే బాదల్ కవితా పాఠ హై, యహ ఏక్ कविता पाठ है, पोएम. इट इज पोएम. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. ఈ కవిత ఈ పోయం వల్ల మనకి ఏమని మనకి అలవాటు అవుతుంది, అలవాటు చేసుకోవటం అంటే ఎలాంటి విషయాలని మనం అలవాటు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అంటే అందం, సౌందర్య బోధ్, అందం మరియు అలంకరణ. ఏ విధమైనటువంటి విషయాలను మనకు వివరిస్తుంది ఈ యొక్క పద్యం, ఈ యొక్క బరస్తే బాదల్ అనేటువంటి పాఠంలో. సౌందర్య బోధకి కోబి సజాతి और संवारती. ప్రస్తుత కవిత నాద్ మన ధ్వని కే సాత్ గేయ యోగ్య. ఈ కవిత మనకి చక్కగా వినసొంపుగా పాడేటటువంటి విధానం కలిగినది, అంటే పాడుతూ చెప్పదగినటువంటిది, పాడదగినటువంటి కవిత. इसमें अनुप्रास का सुंदर प्रयोग. अनुप्रास अलंकारम మీకు తెలుగులో వస్తాయి. లాటానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. అనుప్రాస అలంకారం అంటే ప్రాస చివరి అక్షరాలకి ఒకే విధమైనటువంటి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఆ అనుప్రాస అలంకారం గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుప్రాస అలంకారం అనేటువంటిది ఈ పద్యంలో మనకి ఎక్కువగా వివరించబడింది. నెక్స్ట్ కవి పరిచయం. कवि का नाम क्या है? सुमित्रानंदन पंत. सुमित्रानंदन पंत प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. ఈ సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతికి సంబంధించినటువంటి సాటి లేని కవి, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను వర్ణించడంలో ఈయనే సాటి అన్నట్లుగా ఉండేటటువంటి సుమిత్రానందన్ పంత్ గారు ఎప్పుడు పుట్టారు అంటే మే 20 మై సన్ 1900 మే అంటే 1900వ సంవత్సరంలో ఆయన మే 20న జన్మించారు. ఎక్కడ? అల్మోడా జిల్లాకి కౌసానీ గావ్. అల్మోడా అనేటటువంటి జిల్లాలో కౌసానీ అనేటటువంటి గ్రామం, గావ్ అనే విలేజ్, జిల్లా అనే జిల్లా, డిస్ట్రిక్ట్.
7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत की 7 वर्ष 7 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే తనకి 7 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే తన స్కూల్లో కావ్య పాఠాలు అంటే కవితా పాఠాలు ఈ పోయమ్స్ గురించినటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఆయన అనేక రకాలైనటువంటి బహుమతులు మన్ననలు పొందారు ఆ వయసులోనే అంటే చిన్నతనం నుంచి తనకి కావ్య పాఠాలంటే బాగా మక్కువ ఎక్కువ साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया इनकी साहित्य अकादमी सोवियत रूस చిదంబర అనేటటువంటి కావ్యాలకు గాను ఈయనకి జ్ఞాన్పీఠ్ అనేటటువంటి పురస్కారం వచ్చింది జ్ఞాన్పీఠ్ పురస్కార్ ఒక ఈయనకి ఇచ్చేటటువంటి సగౌరవంగా ఇచ్చేటటువంటి పురస్కారం అంటే బహుమతి జ్ఞాన్పీఠ్ పురస్కార్ దేనికోసము చిదంబర అనేటటువంటి కావ్యానికి గాను ప్రసిద్ధ కావ్యానికి గాను జ్ఞాన్పీఠ్ అనేటటువంటి పురస్కారం వచ్చింది ఇంకా సోవియట్ రూస్ సాహిత్య అకాడమీ అనేటటువంటి కావ్యాలకి కూడా ఆయనకి బహుమతులు లభించినాయి దీనికి ప్రముఖ రచన ఇవే కాదు ఇంకా చాలా రచనలు చేశారు ఆయన చిదంబర సాహిత్య అకాడమీ సోవియట్ రూస్ అనేటటువంటి గ్రంథాలే కాకుండా రచనలే కాకుండా ఇంకా చాలా ప్రముఖ రచనాయే హై వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య स्वर्ण किरण कला और घोड़ा चांद तथा चिदंबर आदि इनका निधन सन 1977 में 1977 में हुआ निधन माने मरणम స్వర్గస్థులైనారు అని అంటారు చనిపోయారు అని 1977వ సంవత్సరంలో అంటే ఈయన 77 సంవత్సరాలు బ్రతికారు 1900 నుంచి 1977 వరకు ఈయన యొక్క జీవన కాలం और विषय प्रवेश विषय మనకి విషయం ఏంటి బరస్తే బాదల్ కురిసేటటువంటి మేఘాలు ఈ కురిసేటటువంటి మేఘాలు మనకి లెసన్ లో ఏ విధంగా వర్ణించారు అనేది చిన్న ఇంట్రడక్షన్ చెప్పారు వర్ష ఋతు హమేషా సబ్కి ప్రియ ఋతు రహీ హై అందరికీ ఇష్టమే వర్ష ఋతువు ఇష్టమా పడని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఋతు అంటే ఋతువులు 6 మనకి ఋతువులు 6 వర్ష ఋతువు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు హేమంత ఋతువు శరద్ ఋతువు శిశిర ఋతువు 6 ఋతువులు కూడా ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉంటాయి 6 రెళ్ళు 12 నెలలు మనకి 2 ఋతువులు కలిపి ఒక కాలం ఇప్పుడు సపోజ్ వసంత ఋతువు వర్ష ఋతువు కలిపి వర్షాకాలం అనగా మనం ట్రీట్ చేస్తాం ఆ 4 నెలలని తర్వాత గ్రీష్మ ఋతువు శిశిర ఋతువు ఈ 4 నెలలు ఈ 2 ఋతువులు 4 నెలలు కలిపి వేసవి కాలంగా ట్రీట్ చేస్తాం అలాగే శరద్ ఋతువు హేమంత ఋతువు ఈ 2 ఋతువులు 4 నెలల్ని కలిపి శీతాకాలంగా మనం ట్రీట్ చేస్తాం మనకి అవి కాలాలు 3 ఋతువులు ఆ 6 ఋతువుల్లో మనకి ఇక్కడ వర్ష ఋతువు గురించి ఆ వర్ష ఋతువులో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం గురించి మనకి సుమిత్రానందన్ పంత్ గారు వివరించారు वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है ఇందాక నుంచి మనం చెప్పుకునేటటువంటిది అదే వర్ష ఋతువులో ప్రకృతి యొక్క అందం చూడదగినది అప్పటి వరకు ఎండకి బాగా మొక్కలు చెట్లు అన్నీ ఎండిపోయి ఆకులు రాలిపోయి ఉన్నటువంటి సమయంలో వర్షాలు పడినప్పుడు భూమిలో కూడా ఉన్నటువంటి ఆ చిన్న గడ్డి పోచలతో సహా పచ్చదనం అనేటటువంటిది సంతరించుకుంటుంది ఆ తృణ్ ఒక చిన్న మొలకలు కూడా వచ్చేస్తాయి అన్నమాట అప్పటి వరకు ఎండిపోయినటువంటి గడ్డి కూడా పచ్చదనం ఏర్పడుతుంది అలాగే ఆకులు చెట్లకు ఉన్నటువంటి రాలిపోయినటువంటి ఆకులు మళ్ళీ చిగురిస్తాయి ఆ శోభని మనం చూడటానికి ఎంతో అందం చక్కగా కురిసేటప్పుడు ఆ మేఘాలు ఆకాశంలో కమ్మినప్పుడు ఆ విధమైనటువంటి ఆ ప్రకృతి సౌందర్యము ఆ అరుపులు ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు ఆ తన్మయత్వంతో నెమళ్ల నాట్యము ఆ కప్పల అరుపులు ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి దాని గురించి మనకి ఈ యొక్క పద్యంలో సుమిత్రానందన్ పంత్ గారు వివరించారు पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक की धरती भी खुशी से झूम उठती है आनंदंతో పక్షులు పశువులు మొక్కలు తర్వాత చెట్లు మనుషులు మొత్తం భూమి
భూమి కూడా మొత్తం అప్పటి వరకు ఎండిపోయి బీటలు వారినటువంటి భూమి వర్షంతో ఎంతో మంచి సువాసన, ఆ మట్టి వాసన కూడా మనకి ఎంతో చక్కగా సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఆ వర్షాకాలంలో. ఆ వాసన కూడా మనకి ఎంతో ఇష్టంగా ఉండేటటువంటి విధంగా మనం ఆస్వాదిస్తూ మనం తన్మయత్వంతో సంతోషంతో ఉంటాం ఆ ప్రకృతి సౌందర్యం. అదే చెప్తున్నారు, జూము ఉట్టి అంటే ఊయల్లాగా ఊగుతాం. ఊగటం అంటే ఇక్కడ ఏంటంటే ఆనందంతో పులకించిపోతాము అని అర్థం. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ సౌందర్య వర్ణన, ఈ అందమైనటువంటి వర్ణనే మనకి ఈ పద్యంలో చెప్పబడింది. సరే, ఇంకా కవితలోకి వెళ్ళిపోదాము. కవిత వచ్చేసి झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरवों से छनके, छम छम बिजली चमक रही रे उर्मे गम के, तम तम दिन के तम में सपने जगते मन के, दादर टर टर करते जिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोन बालक सुख से कर क्रंदन, गुमड गुमड गिर मेघ गगन में भरते गर्जन, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले बिन सब जन, फिर आए जीवन में सावन मन भावन, सावन मन भावन, सावन मन भावन, सावन मन भावन।